సమోసాలు ఉన్నాయి. ఉన్నాయి. ఎంత? 1 రూపాయి. అరే అరే అటు చూడు, సమోసాలా కాదు కొనేవాడు. వాడు అచ్చం ఈ ఫోటోలో ఉన్నవాళ్ళ ఉన్నాడు కదా. ఆడెవరో పల్లెటూరాడు. ఒకవేళ ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ గెటప్ వేసాడేమో. ఫాలో అయిపోదాం పద. ఓకే బాబు. ఆ సమోసాలు నీకు ఎంతకిచ్చాడు బ్రదర్? ఒకటి 10 రూపాయి, 10 5 రూపాయి. ఓ సింతేనా? మేము ఒక్కొక్క దానికి 5 రూపాయలు ఇస్తాం. మాకు ఇచ్చేనా అన్న? ఒక్కదానికి 5 రూపాయలు ఇస్తాం. 5 రూపాయలు ఇస్తాం. సమోసాలు అంటే మాకెంతో ఇష్టం. అక్కడికి వెళ్తే అయిపోయాయని చెప్పాడు కొట్టోడు. మాకు ఇచ్చేయమ్మా. ఇచ్చేయమ్మా. ఇచ్చే బ్రదర్. డబ్బులు ఇచ్చేయండి రా. డబ్బులు వీళ్ళెవరు బై? ఎర్ర బస్ దిగి వచ్చిండ్రా ఏంది? సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను. ఓలాగాళ్ళు ఉన్నారేంది? డబ్బులు ఇస్తున్నా డబ్బులు. ఇదిగో చూడండి బై. 1 5 రూపాయలు, 2 10 రూపాయలు, 3 15 రూపాయలు, 4 20 రూపాయలు ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు కదా? ఏమైంది? రైలు చంద్రముఖి. అరే రైలు పట్టు బై. చంద్రముఖి సమాసాలు ఇచ్చినా నీకు. చంద్రముఖి ఏం గుబులు పడబాక బెదరు. చంద్రముఖి చేస్తే వెళ్ళిన రైలు వెనక్కి తిరిగి వచ్చేస్తది. గట్లనా? ఆయన ఎవరు అనుకున్నావు? ఈ రైల్వే స్టేషన్ ఓనరు. రైలు నాది పట్టాలా అని. గట్లనా? పేజ్ చూస్తే జేబులు కొట్టే వాళ్ళు లెక్కనున్నావు. రైలు ఉందా నీకు? మొన్ననే ఉన్నా. అందాక ఈ సమోసా తిను బాబు. తిను బాబు. చంద్రముఖి సమస్య తెచ్చినా నీకు. చంద్రముఖి. ఒరే ఆనందమోహన్, ఏట్రా వీడింటికి ఫోన్ చేసావా? ఈ పాటికి ఈడి మనుషులు వస్తుంటారు. ఒరే భీమరాజు, అద్దం రెడీగా ఉంచు. అరే ఇస్కి ఐసి కి తైసి భలే మంచిగుందిరా ఈ ఫేసు. చంద్రముఖి ఎల్కా ఇది ఎలక కాదు, పిల్క. ఓహో పిల్క. ఎవరిది? నీదే. నా పిల్క ఎవరి కోసిండ్రు బే? మేమే. అరే ఇస్కి ఐసి కి తైసి చిన్నతనం నుంచి పెంచుకుంటున్న బంగారం లాంటి నా పిల్కని కోసేస్తారా బద్మాష్? మా వాడిని కొడతావేం రా? అయ్యో నా పిల్క పోయా చంద్రముఖి. నువ్వు పోయా చంద్రముఖి. ఇస్కి ఐసి కి తైసి చంద్రముఖి గాడి పోయింది. నువ్వు పోయినావు. ఈ సిటీలో ఆడున్నావే. ఏమా తోలుడు? నీకోసమే వెతుకుతున్నాను తెలుసా? ఈ చంటి ఆవిడే. నువ్వే? చల్, చంటి లేదు సొంటి లేదు. నా పేరు బాల్ రాజ్. మల్లేష్ గారి పెళ్లికి వచ్చిన వాడికి ఎన్నో గౌలి కూడా జమన్ కాడు ఉన్నాడట. జరవర అడ్రస్ చెప్తారా పోరి? చంటి ఈసారి వేషమే కాదు భాష కూడా మార్చాడు. ఉండు నే చెప్తా. బాలరాజ్, ఇంతకీ నువ్వు ఏడబోవాలే? అమ్మో ఎంత కమ్మగా మాట్లాడినావే. నీ నోట్లకింత చక్కెర పోయా. మా మల్లేష్లే అని పెండ్లి. మల్లేష్ అంటే? గదే గొర్రెల మల్లేష్. ఓహో, గొర్రెల మల్లేషా? అతను మా ఇంటి పక్కనేగా ఉన్నాడు. మరి పదండ్రి పోదాం. అరే పోరి, ఇంజన్ స్టార్ట్ చేయి. అడి తాళి కట్టే టైం అయిపోయింది. అరే స్టార్ట్ చేయండి. అరే మల్లేష్ నేను వస్తున్నాను రా. ఈ సిటీ మంచిగానే ఉంది. అరే నూకుతారేంది? అరే ఇస్కి ఐసి కి తైసి ఇది మల్లేష్ కానిల్లా? అమ్మ సాలేగాడు హైదరాబాద్కు వచ్చి బాగానే పైసలు కమాయించండు. చోరీ చేసిండా? అరే మల్లేష్, ఏ గొర్రెల మల్లేష్ బయటకు రారా. అరే మల్లేష్ ఏడున్నారా? అరే నైనా నైనా బాబు, నైనా 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 ఇదేంది నైనా? గానిగది తిరిగినట్టు తిరుగుతుండవు. అరే నైనా, నీ ధోతిపై ప్యాంట్ వచ్చా, అంగిపై కోట్ వచ్చా, నీ పిల్కాపై క్రాప్ వచ్చా. గా బద్మాషిగాళ్ళు నా పిల్కా కోసినట్టు నీ పిల్కా కూడా కోసిండ్రా. అరే చూడు నైనా, నా పిల్కా లేదు, ఏమీ లేదు. మిమ్మల్ని కనీసం నైనా అన్నాడు అంకుల్. మమ్మల్ని కింద జన్మలో చూసిన ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. అరే చల్, మా నైనని నేను గుర్తుపట్టలేనా? నీ ఒంట్లో ఉందరా చంటి? అరే ఇస్కి ఐసికి తైసి ఎవరు చూసినా నన్ను చంటి 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 అని పిలుస్తున్నారు. నా పేరు చంటి కాదు, నా పేరు బాల్ రాజ్. నీ పేరు చంటి కదా? లే, నీ పేరు బాలరాజు. లాయగరం నుంచుకుంటే నువ్వెవరో నీకు గుర్తుకొస్తుందరా?
సమజైంది, బాగా సమజైంది. నువ్వు నా నైనావి కాదు, నేను నీకు పుట్టలే. నువ్వు ఎవరివో? నేను నీ నాన్నను కాదా? లే నువ్వు నాకు పుట్టలేదా? లే. చూసావక్క? అరే ఈ చంటికి గోలీ మార్. ఈ ఇంట్లో ఎవరు చూసినా చంటి చంటి అని వాటేసుకుంటుండ్రు. యాదొచ్చింది, సిటీలో గిట్లా వాటేసుకుని పైసలు దొప్పుతారంట. ఏది నీ చేయి చూపి, ఏం దొప్పినావు చూపి. రేయ్, మీ అత్తయ్యని అనుమానిస్తారా? ఓయ్ ఆ? నన్ను ఓయంటావా? మళ్ళీ అంటావా? ఓయ్ నన్ను ఓయంటావా? ఓయ్ మళ్ళీ అంటావా? ఓయ్ రామయ్య, ఆ గ్లౌజులు తీసుకురా. ఆ తమ్ముని గ్లౌస్ చూస్తాం, మేము చూస్తాం, మేమా గ్లౌస్. వాడిని కొట్టావంటే నా మీద కొట్టే. నువ్వు మాట్లాడకక్క, ఇవాళ వాడిని పిచ్చ కొట్టుకుంటూ మళ్ళా కొడితే చూడు తిరిగి కొడతా. ఆ, గుద్దుకు గుద్దడు నెత్తురు కక్కుతావు. రేయ్. ఏయ్, ఇందాక చంప మీద కొడితే నైనా నూరుకున్నా, మళ్ళా కొడితే జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు తిన్న పాలు రాసిన బిడ్డ బొక్కలు తీస్తా. నా బొక్కలు తీస్తావురా? పూరా బొక్కలు తీస్తా. తీస్తావురా? తీస్తా. కొట్టావు? అరే, ఇస్కి, ఇస్కి, ఇస్కి. మీ నాన్న కట్టపడుస్తావట. అరే చల్, కత్తితో ఎవడు పొడుస్తుండు? ఆకలేసి యాపిల్ తింటుండా. పొద్దున సంధి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. మల్లేష్ గారిని చూపిస్తానని నీ పోరీలు ఈడికి తీసుకొచ్చిండ్రు. ఈడ మల్లేష్ గాడిలే, చంద్రముఖి. ఏడున్నావే? అయ్యో తమ్ముడు, వీడికి ఎవరో చేతపడి చేసినట్టున్నారా? అంతా మర్చిపోయాడు. హలో, విక్కీ హియర్. సార్, నేను జయచంద్ర మాట్లాడుతున్నాను. ఇక్కడంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం చంపేసిన వాడు బతికే ఉన్నాడు సార్. ఏంటి, వాడు బతికే ఉన్నాడా? అవును సార్, వాడికి మతిపోయినట్టుగా ఉంది. ఏమీ జ్ఞాపకం లేదు. వాడిని వేసేయమంటారా? వద్దొద్దు, మతిలేని వాడిని చంపడం ఎందుకు? వీడున్నాడని తెలిస్తే ఆ రెండో వాడు వస్తాడు. అప్పుడు ఇద్దరిని కలిపే వేసేయచ్చు. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటారా? ఎంతమంది ఉసులు పోసుకుంటారా? రాక్షసులారా, అసలు మీకేం కావాలి? నీ అబ్బా, వచ్చిన గాడి నుంచి ఈ సింగిల్ క్వశ్చన్ తో ప్రాణాలు తీస్తున్నావు కదరా. సరే విను, నువ్వు, నీ పోలీస్ బలగం, కాపు కాస్తున్న బ్లాక్ మార్కెట్ కింగ్ మా అశోక్ కుమార్ సరిగ్గా 11:45 విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అచ్చంగా నీలాగే ఉన్న మా బ్రహ్మంగాడు ఇప్పుడు నీ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. వీడు ఏ పనైనా 5 నిమిషాల్లో చేసేస్తాడు. ఆ తర్వాత జరిగే ఘోరానికి నువ్వు ప్రజల ముందుకొచ్చి జవాబు చెప్పుకుంటావో, చెప్పు దెబ్బలే తింటావో, అది నీ కర్మ. ముఖ్యమంత్రి గారు, మీ మీద ఉగ్రవాదులు 2 సార్లు దాడి చేశారు కదా. ఇందులో విదేశీ హస్తం ఏదైనా ఉందంటారా? లేదు, స్వదేశీ హస్తమే ఉంది. మీ అందరికీ తెలుసు కదా, దేశంలో రోజు రోజుకి ఉగ్రవాదం పెరిగిపోతుంది. దీనికంతటికి కారణం అశోక్ కుమార్ అయ్యే అవకాశం ఉందంటారా? అయ్యుండొచ్చు కూడా. అయినా నన్ను చంపుతానని బెదిరించినంత మాత్రం నేను భయపడతాననుకోకండి. 2-3 రోజుల్లోనే వాడి అంతు తేలుస్తాం. ఈ గొడవల్లో పాపం అమాయకులైన మీ భార్యాబిడ్డలు చంపబడ్డారు కదా, దీని మీద మీ అభిప్రాయం? నో కమెంట్స్. అన్ని పనులు అయిపోయాయి. దీని మీద సంతకం పెట్టండి. నన్ను వదలండి, ఆ రాక్షసి పారిపోతుంది. అమ్మా, ఉదయిస్తే షార్ట్ కట్ లో నువ్వు పారిపోతావురా? సెల్లోని తప్పించుకొస్తావా? పరా స్టేషన్. అంకుల్, నన్ను ఎక్కడికైనా పట్టుకెళ్ళండి. ముందు పేపర్ చదవండి. నేను చదవను, నాకు చదువు రాదు. పరా. అయ్యో, నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ముందు పేపర్ చదవండి. చదవండి. అరే, అశోక్ కుమార్ వదిలేస్తున్నారు. నేను ఇప్పుడు దాకా గెలిచింది అదే. అర్థమైందా? అర్థమైంది. కానీ ఒరే,
ఆ సంచిగాని చంపింది నువ్వే కదా? అయ్యో నేను చెప్పలేదు అంకుల్ బావ ఎక్కడో బతికే ఉంటాడు. ఇగో 2 దినాల సంది పోతేంటలేవు జరంత తినరా అదే చనిపోతే చావలే. నేను వెంటనే వెళ్ళపోతే అక్కడ చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు చేస్తే నాకేంది బాలరాజు బావా? బాలరాజ్ వాడవుడు, నా పేరు చంటి. ఇగో బావా, నా కుక్క నీ మీద కురికిందని కోపంతో ఇట్లా మాట్లాడుతున్నావులే. కుక్క? కుక్క ఏమిటి? బావా నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? కుక్క ఎంట పడితే నువ్వు తానం చేతున్న నా మీద పడలే, బొక్కలకెళ్ళి ఎలుగ చూడలే. ఏంటి నీ కుక్కను చూసి నేను భయపడ్డానా? పిలు, దాంతో మూతి పగిలిపోద్ది. ఎలుక నా పంచిలో దూరిందా? ఏది ఇప్పుడు దూరమను? ఇగో నువ్వు ఇట్లా గడ్బిడి చేస్తున్నావంటే నీ కండ్ల ముందే చంద్రముఖి ఊరేసుకు చేస్తుంది. కుర్సీ ఏడన్నది, రస్సీ ఏడన్నది, నా బతుకు ఇట్లా కథమైపోతున్నది. చంద్రముఖి యాదొచ్చినానా? వచ్చినావు. మరి తింటావు? కట్టేసి అన్నం తినాలంటే ఎట్లా? కట్లిప్పు చంద్రముఖి. ఇప్పినాక ఉరకవు కదా. ఉరక ఉరక. నా తల్లి, నా చేతికిచ్చి. మంచి ఆకలి మీద ఉన్నాను, కడుపు నిండా తింటాను. జరాగు మంచిగా తెస్తా. తీసుకురా, త్వరగా తీసుకురా. నీ మంచి నీళ్ళు నీ బాయిలోనే పోసుకో చంద్రముఖి. ఓ బావా, బాబోయ్. బాలరాజు బావా,